ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. రాజాసాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ. ట్రైలర్ మాత్రం వెరీ ఫ్యాంటసీ హర్రర్గా ఉంది. అండ్ రాజాసాబ్ ట్రైలర్ చూస్తుంటే మనకు ప్రభాస్ అయితే డార్లింగ్ మూవీలో ఎట్లా కనిపించిండో అట్లా అనిపిస్తుంది భయ. వింటేజ్ డార్లింగ్ అయితే వచ్చేసిండు. అండ్ ఫుల్ కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్గా అయితే మనం ఎంటర్టైన్ చేయబోతుండు ఈ సంక్రాంతికి అయితే. ప్రభాస్ డార్లింగ్ టైమింగ్ అయితే అదిరిపోయింది, కామెడీ టైమింగ్. అండ్ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఒక గేమ్ ఫ్యాంటసీ లాగా అయితే అనిపిస్తుంది, కామెడీ ఫిలిం. అండ్ ఇంకా హర్రర్ ఏం ట్రైలర్లో అయితే ఎక్కువ చూపెట్టలేడు, అక్కడక్కడ సీన్స్. బట్ ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఒక గేమ్ షో లాగా అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి భయ నిజంగా. ఆ ముసలిది గ్రాఫిక్ సీన్ కానీ, అండ్ ఆ ఏనుగుది కానీ, అండ్ స్టార్టింగ్ కొంచెం డిఫరెంట్గా క్యారెక్టర్స్ని మాత్రం డిఫరెంట్గా చూపించబోతుండు. హర్రర్ సీన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా చూపెట్టబోతుండు మారుతి అయితే. బట్ ఇది ఒక ఫ్యాంటసీ లాగా అండ్ ఒక గేమ్ షో లాగా మాత్రం ఉండదు భయ. ఒక రియాలిటీ హర్రర్ సినిమా ఎట్లుంటుందో అట్లా తీసిండు అనుకో, సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంతేగాని ఒక గేమ్ షో లాగా తీసిండు అనుకో మనకు కొంచెం డిసప్పాయింట్ అయిపోతాం. అండ్ మెయిన్గా ఇంకోటి, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది భయ. అంటే హైలైట్గా ఏం కొట్టలేడు అనిపించింది, అంటే స్లోగానే ఉంది, అంత నార్మల్గా అనిపించింది. బీజిఎం కొంచెం ఇంకొద్దిగా హైలైట్ ఉంటే ఇంకా ఎక్కడనో వెళ్ళిపోతుండే. అయితే మెయిన్గా అయితే ట్రైలర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, సంజయ్ దత్ వీళ్ళ తాత అండ్ ఒక బూత్ బంగ్లాలో ఉండేటట్లుండు. అండ్ వీళ్ళ బంగ్లాకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఏం జరుగుతుంది అనేది కాన్సెప్ట్ లాగా ఉంది స్టోరీ చూస్తుంటే. అండ్ ఆయన్నే అన్ని మ్యాజిక్లు చేసేలాగా అనిపిస్తుండు. అండ్ సినిమాలో అయితే ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. విలన్ అయితే లేడు అనిపిస్తుంది, వీళ్ళ తాతే విలన్ నాకు తెలిసి. అండ్ ఇది ఒక ఫ్యాంటసీ హర్రర్ మూవీ కాబట్టి అండ్ మొత్తం ఆ బంగ్లా చుట్టూ తిరిగే స్టోరీ లాగా ఉంది. ఈ సీన్ చూస్తుంటే మాత్రం నిజంగా తాతలాగా అయితే మారిపోయిండు. అండ్ కాకపోతే అందరూ ఫస్ట్ ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఇది డబుల్ యాక్షన్ రోల్ అని చెప్పి అయితే అనుకున్నారు. బట్ ఈ ట్రైలర్లో చూస్తుంటే మాత్రం ఇది రివీల్ అయిపోయింది. అండ్ ఓన్లీ సింగిల్ రోలే చేసినట్లుండు సినిమాలో మాత్రం. ట్రైలర్లో ఈ షాట్ మాత్రం అదిరిపోయింది భయ నిజంగా. సినిమాలో ఎట్లుండబోతుందో కానీ ఈ షాట్ మాత్రం నిజంగా హైలైట్ అయిపోతుంది సినిమాకైతే. సినిమాకి ఇంకా 3 నెలలు ఉంది. 3 నెలల ముందే ట్రైలర్ అయితే రిలీజ్ చేసిర్రు. అండ్ వీళ్ళు ఏం ప్లాన్ చేసిర్రో తెలియదు కానీ 3 నెలల ముందే. అండ్ సాంగ్స్ కూడా ఇంకా రిలీజ్ చేయలేరు. బర్త్డేకి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. కాకపోతే ఓంకార్ అన్న గేమ్ షో లాగా సినిమా ఉండకపోతే అంతే చాలు. అండ్ ఎందుకంటే ఇది చూస్తుంటే కొంచెం అట్లనే అనిపిస్తుంది. బట్ ఓకే, కొన్ని సీన్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ చాలా రోజుల తర్వాత వింటేజ్ డార్లింగ్ అయితే బయటికి వచ్చేసిండు. ఫుల్ కామెడీ టైమింగ్ తోటి అయితే అద్రగొట్టేసిండు ట్రైలర్లో అయితే. అండ్ ఈ సినిమా అయితే సంక్రాంతి 9 నాడైతే రిలీజ్ కాబోతుంది. అంటే అందరూ ఫ్యామిలీ చిన్నపిల్లలు చూసేలాగైతే ట్రైలర్ అయితే అనిపిస్తుంది. ఈసారి ఒకవేళ పెద్ద లెక్కల సినిమా ఉందంటే పెద్ద బ్లాక్ బస్టర్ ఇంకా ఈసారి.